ప్రేసలాటండి. మీ అందరికి వందనాలు. మరి ఒక అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మరి అననీయ సఫీరా గురించి అలాంటి విశ్వాసులు కూడా ఇప్పుడు ఉన్నారు. కానీ అవ్వకపోతే ప్రభా నాకు ఈ కార్యం అయితే నీకు ఇది స్థానాన్ని సమర్పించుకుంటారు. ఇచ్చుకుని కార్యాలు అయిపోయాక ఆ సమర్పణ ఇవ్వడం మర్చిపోతారు. ఇది ఒప్పుకోవాలా ప్రతి విశ్వాసి కూడా. అలా ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏంటంటే ఆయన మీరు హృదయాన్ని అడిగాడు కానీ అర్పణలు అడగలేదు. కాకపోతే మనం ఆపదలు ఉన్నప్పుడు అర్పించేస్తాం ప్రభా, ఈ యొక్క ఇది ఇస్తాము అది ఇస్తాము అని అనుకుంటాం. అవసరాలు తీరిపోయాక అన్నీ మర్చిపోతాం. అలా ఉండొద్దని మరి దేవుని వాక్యము మరి అననీయ సఫీరా గురించి చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సఫీరా భార్యాభర్తలు అన్న సంగతి అందరికీ తెలుసు. వీరు అబద్ధం ఆడారు. ధర్మ చూసి జబ్బు వచ్చింది, వీరి కట్టి జబ్బు వచ్చింది. ఆ యొక్క స్థలాన్ని దేవుడికి సమర్పించినప్పుడు ఆ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఆ భూమి రంగ డబ్బులు కొంత దాచుకున్నారు. మరి అది నీ యొక్క అన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులలో కాదు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు అని మరి ఆ యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి యొక్క మనం అబద్ధం ఆడితే మనుషులు చూడడమో కానీ దేవుడు చూస్తాడండి. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు నీ ధనాన్ని అడుగుతూ లేదు, నీ బంగారాన్ని అడుగుతూ లేదు, నీ వస్త్రాన్ని అడగడం లేదు, నీ భూములను అడగడం లేదు. మనమే కార్యాలు అయ్యేదాకా అర్పణలు అర్పిస్తామని ఒప్పుకుంటున్నాము. కార్యాలు అయిపోయాక అననీయ సఫీరాలాగా మరి తిరిగి చెల్లించడం లేదు, అబద్ధం ఆడుతున్నాము. హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటామండి. ఆ హోటల్లో బిల్లు కట్టకపోతే హోటల్ మేనేజర్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అలాగే దేవునికి మనం ఇస్తేనే మనం అభివృద్ధి పొందుతామండి. మీరు అనుకుంటారు దేవుడికి ఈ 100 రూపాయలు ఇస్తే నాకు కూరగాయలు వస్తాయేమో అనుకుంటారు. ఆ 100 రూపాయలకి 10 రెట్లు దేవుడు ఇస్తాడండి. అది అనుభవించిన వాళ్ళకే అది అనుభవం. కాబట్టి అననీయ సఫీరాలాగా ఉండొద్దండి. సమర్పించుకుంటే మనకున్న లేకపోయినా సమర్పిద్దాం. ప్రాణాలు పోగొట్టుకున్నారు భార్యాభర్తలు దాచుకుని దేవుని యొక్క అబద్ధమాడి. అలాంటి అబద్ధ జీవితాలు మనకొద్దు, మోసకరమైన జీవితాలు వద్దు. మనము నిజమైన విశ్వాసులుగా జీవించి దేవుని మహిమపరుస్తాం. ఈ పరిశుద్ధ వాక్య దేవుడు దీవించగాక. మరి సర్చ్ కూడా చేయండి. అన్న మనిషి గురించి ప్రార్థించండి, లైక్ కొట్టండి. ఆమేన్.